బ్రాండ్ బిల్డర్స్. అక్టోబర్ 14, 2012 అర్త్ నుంచి 39 కిలోమీటర్స్ ఎత్తులో ఒక క్యాప్సూల్ ఉంది. దానిలో ఫీలిక్స్ అనే వ్యక్తి 32 కేజీస్ వెయిట్ ఉన్న స్పేస్ సూట్ వేసుకుని అక్కడి నుంచి జంప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రపంచం మొత్తం లైవ్ లో అతన్ని చూస్తూ ఉన్నాడు. ఫీలిక్స్ క్యాప్సూల్ డోర్ ఓపెన్ చేసి జంప్ చేశాడు, కానీ కొద్ది క్షణాల్లోనే అదుపు తప్పాడు. వెంటనే ఆ లైవ్ ని 20 సెకండ్స్ డిలే చేశారు, ఎందుకంటే అతనికి ఏమైనా అయితే ఆ డిలే లైవ్ ని ఎండ్ చేయడానికి సరిపోతుందని. కానీ కొంతసేపటికి అతను ఫామ్ లోకి వచ్చాడు, సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయ్యాడు. ఇది ఏదో ఒక స్పేస్ సెంటర్ చేసిన ఎక్స్పెరిమెంట్ కాదు, ఒక బ్రాండ్ తన ట్యాగ్ లైన్ ని ప్రూవ్ చేసుకోవడం కోసం చేసిన ఒక ఎక్స్పెరిమెంటల్ మార్కెటింగ్. ఇంతకీ ఈ ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? Red Bull gives you wings. అండ్ ద క్యాంపెయిన్ నేమ్ ఇస్ రెడ్ బుల్ స్ట్రాటోస్. రెడ్ బుల్ అప్పటికే ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్, కానీ రెడ్ బుల్ ఒక అడ్వర్టైజింగ్ లూప్ లో స్టక్ అయిపోయింది. దీన్ని ఎలా అయినా బ్రేక్ చేయాలనుకున్నారు. 2005 లో ఈ స్పేస్ జంప్ ఐడియాతో వచ్చారు. కొంతమంది ఏరోస్పేస్ ఇంజనీర్స్ అండ్ నాసా డేటాతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. రెడ్ బుల్ ఈ క్యాంపెయిన్ లో సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళు ఈ ఈవెంట్ ని ఒక బ్రాండ్ స్పాన్సర్షిప్ లా చూడలేదు, కంప్లీట్ ఈవెంట్ ని టేక్ ఓవర్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళు ఈ క్యాంపెయిన్ మొత్తంలో ప్రొడక్ట్ ని ఎక్కడా చూపించలేదు, కేవలం ఫీలిక్స్ జర్నీని మాత్రమే జనాల్లోకి తీసుకెళ్లారు. బికాస్ పీపుల్ విల్ ఆల్వేస్ రెజోనేట్ విత్ హ్యూమన్ ఎలిమెంట్స్. ఈ క్యాంపెయిన్ నుంచి బ్రాండ్స్ 2 థింగ్స్ నేర్చుకోవచ్చు: రిస్క్ టేకింగ్ అండ్ లాంగ్ టర్మ్ స్టోరీ టెల్లింగ్ ఆల్వేస్ పేస్ ఆఫ్. ఈ క్యాంపెయిన్ బ్రేక్ డౌన్ మీకు నచ్చినట్టయితే డూ ఫాలో యాడ్స్ విత్ సాకేత్. అలాగే మీ గ్యాంగ్ లో రెడ్ బుల్ లవర్ ని ట్యాగ్ చేయండి.